అమ్మఒడి అందరికీ ఇల్లు వంటి పథకాలపై విష ప్రచారం చేస్తున్నారని నవరత్నాలు వైస్ చైర్మన్ నారాయణమూర్తి మండిపడ్డారు. పేదలకు మంచి స్కూళ్లలో చదవకూడదా అని ప్రశ్నించారు. సామాన్యులకు మంచి చేస్తున్న పథకాలపై దుష్ప్రచారం మంచిది కాదన్నారు నారాయణమూర్తి. ఈ రాష్ట్రంలో ఓళ్లకు ఊళ్లే నిర్మిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదవాడికి ఇల్లు లేకుండా పోయిన సందర్భాల్లో వాళ్ళు మరి కొత్త ఇంటి కలని నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఈ సొంత ఇల్లు కలని అవహేళన చేస్తున్న తీరుని చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల్లో వెనుకబడి ఉన్న ఉన్నత వర్గాల్లో ఉన్న పేదలకు కూడా మరి వాళ్ళ ఇల్లును సొంత ఇల్లు కలను నెరవేరుస్తుంటే మరి ఎందుకు వీళ్ళ కడుపు మంటగా ఉందో అర్థం కావటం లేదు. వీళ్ళ కళ్ళలో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. మరి ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. మరి ప్రజలంతా కూడా ముక్త కంఠంతో మళ్లీ మాకు నవరత్నాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్న మా జగన్మోహన్ రెడ్డి గారిని, మా జగనన్నని మేము మళ్లీ నెగ్గించుకుంటాం. 2 బట్టలు నొక్కి మా గురించి సుమారుగా 160 బట్టలు నొక్కిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము 2 బట్టలు నొక్కి మా జగనన్నని నెగ్గించుకుంటాం అనేటటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా ఉంటే, అవ్వ తాతలుంటే, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలందరూ కూడా ఉంటే, ఉన్నత వర్గాల్లో ఉన్న వెనుకబడిన వారు కూడా అందరూ ముక్త కంఠంతో ఏకదాటిలో వెళ్తూ మరి నెగ్గించుకునే కార్యక్రమం చేస్తా ఉంటే మరి ఈ పార్టీలన్నీ కుట్రలు పనడం